మరణాత. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రియ బిడ్డలారా, దేవనామమును మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రసంగాన్ని మనం విందాం. క్లుప్త ప్రసంగము, క్లుప్త ప్రసంగము, బహు శ్రేష్టమైన అంశం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే నశించే దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. దేవదూత యేసేపుకు చెప్పినప్పుడు ఆయన తన ప్రజలను వారి పాపమును రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడనని వాక్యంలో చెప్పబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చారు. గనుక పాపము నుండి మనిషి విడిపించబడకపోతే, పాపములో నుండి మనిషి విమోచన కలగకపోతే కలిగేటువంటి దుస్థితి ఏమిటి అని మనం కొన్ని విషయాలు బహు విపులముగా, క్లుప్తముగా ధ్యానించుకుందాం. పాపము, అయ్యో పాపం, పాపం. గనుక ఈ పాపం అంటే ఏమిటి? చేయకూడని పని లేక జరగకూడని పని. పాపం అనగా ఏమిటి అని మనము అనుకున్నప్పుడు చాలా విషయాలు వస్తాయి. మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. అంటే ప్రభువు చెప్పిన పని చేయకపోవడం పాపం, ప్రభువు వద్దన్న పని చేయటం పాపం, అజ్ఞాతిక్రమమే పాపం. గనుక ఈ పాపమును గురించి కొన్ని విషయాలు దేవుని గ్రంథము నుండి ఒక 15 వచనాలను మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా మీరు వినండి. ఈ పాపము వల్ల కలుగు ఫలితములు ఏంటి అని తెలుసుకోబోయే ముందు మన మధ్యలో ఉన్నటువంటి సుశీల పాస్టమ్మ గారు పాప వృత్తిని మానుకొనుము మనస, శాపంబు నరకంబు సహించలేవు అనేటువంటి ఒక పాటలో ఒక పల్లవి 3 చరణాలు పాడిన తర్వాత వాక్యాన్ని ధ్యానించుకుందాం. పాప వృత్తిని మానుకొనుమి మనసా, శాపాలు నరకంబు సహింపలేవు. పాప వృత్తిని మానుకొనుమి. ఎంత పాపమైనా, ఎట్టి పాపమైనా, ఎంత పాపమైనా, ఎట్టి పాపమైనా, అంతాయు దేవుని కవగాహనంబే, అంతాయు దేవుని కవగాహనంబే. పాప వృత్తిని మానుకొనుమి మనసా, శాపాలు నరకంబు సహింపలేవు. పాప వృత్తిని మానుకొనుమి. మరణాత. పాపము వలన కలుగు ఫలితములు. పాపము వలన కలిగే ఫలితాలను గురించి మనం తెలుసుకుందాం. సామెతలు 14వ అధ్యాయము 34వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, పాపము ప్రజలకు అవమానము తెచ్చును, ఆజ్ఞాతిక్రమమే పాపము, మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. గనుక పాపము వలన ఎలాంటి ఫలితాలు మనిషికి వస్తున్నాయి అనేది మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. సామెతలు 14:34 వచనాన్ని తీసి చూడండి. సామెతలు 14:34, పాపము ప్రజలకు అవమానము తెచ్చు, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞాతిక్రమించును. ఆజ్ఞాతిక్రమం వలన మనిషికి పాపము సంభవించింది. గనుక ఇక్కడ పాపము వలన ప్రజలకు అవమానము వస్తుంది. అవమానం. రెండవది కీర్తన 14:4 చూడండి. కీర్తన 14:4, పాపము చేయువారు బహుగా భయపడుదురు.
కీర్తన 14:4 వ్రాయబడిన వాక్య భాగం, పాపము చేయువారు బహుగా భయపడుదురు. పైకి మొండిగా కనపడినా, పైకి డంభంగా కనపడినా, పైకి ఏ విధమైనటువంటి భయము, భీతి, దిగులు లేనట్లుగా పైకి గంభీరంగా కనపడినా గాని వాళ్ళ హృదయాన్ని భయము అనేది తొలిసి వేస్తూ ఉంటుంది. వారి నరాలను భయము వణికిస్తూ ఉంటుంది. వారి మెదడును భయము కదిలించి వేస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు చేసినటువంటిది చట్టమైతే నేరం అంటుంది, బైబిల్ అయితే పాపం అంటుంది. గనుక ఇక్కడ పాపము చేయవారు బహుగా భయపడుదురు. చిన్నలేమి పెద్దలేమి, కొంత మరి నిర్భాగ్యులు, దరిద్రులు, నిరుపేదలైన వారు పాపము చేస్తే వెంటనే దేవుడి దగ్గర పశ్చాత్తాపడటము, లేకపోతే ఒప్పుకోవటము చేయగలుగుతారు. ధనబలం, జనబలం, అధికార బలం, రకరకాల బలాలు ఉన్నవారు వారు చేసిన ఆ పాపాన్ని, వారికి ఉన్నటువంటి ఆ ధనబలం అడ్డు వేసుకుని, వారికి ఉన్న అధికార బలాన్ని అడ్డు వేసుకుని, వారికి ఉన్న జనబలం అడ్డు పెట్టుకుని దాని నుంచి వారు మేము పాపము చేయలేదు, మేము పరిశుద్ధులేమి అని రుజువు చేసుకోవడానికి ప్రయాసపడవచ్చు. కానీ అది దేవుని దగ్గర దాచలేం. దేవునికి మరుగైనది ఏది లేదు. గనుక పాపము ప్రజలకు అవమానం తెస్తుంది. పాపము చేయవారు బహుగా భయపడతారు. సంఖ్యాకాండం 32:23 వచనాన్ని మనం చూసినప్పుడు, సంఖ్యాకాండము 32:23 వాక్యం తీసి చూడండి. మరొకసారి చెప్తున్నాను, సంఖ్యాకాండం 32:23, మీ పాపము మిమ్ములను పట్టుకొనును. దొంగతనం చేసి పారిపోతుంటే ఆ సమీపంగా ఉన్నవారు ఆ దొంగవాడిని తరిమి పట్టుకోవచ్చు. లేకపోతే ఏదైనా అధికారులు లేదా పోలీసు వారు తరిమి పట్టుకోవచ్చు. కుక్క మనిషిని తరిమి పట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ పాపము మిమ్ములను పట్టుకొనును. మనిషిని ఏం బంధిస్తుందంటే పాపము వల్ల మనిషి బంధించబడతాడు. దురాశ దుఃఖము నాకు సేటు. గనక ఈ యొక్క పాపమే మనిషిని పట్టుకుంటుందని చెప్తున్నాడు. కీర్తన 31:10 మనం చూసినప్పుడు వాక్యం చూడండి. కీర్తన 31:10, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. చిగ్గుతో, భయముతో, బిడియముతో తల ఎత్తు. నువ్వు మంచి పని చేసి తల ఎత్తుకొనవా? మంచి పని చేస్తే తల ఎత్తుకుని ఆనందంగా నిలబడగలుగుతారు. తప్పు చేశాడు కనుక తల దించుకోవాల్సి వస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతేని. ఇంకొక వాక్య భాగంలోనికి వెళదాం. కీర్తన 31:10లోని, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది. పాపం వల్ల కలుగు ఫలితాలు మనం ధ్యానం చేసుకుని 15 వచనాలను మీకు చూపించబోతున్నాను. మొదటగా పాపము ప్రజలకు అవమానము తెస్తుందని, పాపము చేయవారు బహుగా భయపడుదురని, మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనునని, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాని కనబడింది. మరి దోషము వలన, దోషము తరిమి పట్టుకున్నప్పుడు తల ఎత్తి చూడలేకపోయాడు. నేల చూపులు చూడడం, సరిగా తేరి చూడలేకపోవడం అనేటువంటి దుస్థితి ఈ లోపాలకే, పాపాలకే లోబడిన వారిని చేస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే దోషమును బట్టి, పాపమును బట్టి బలము కూడా తగ్గిపోయిందండి. శరీర బలం, ఆత్మబలము క్షీణించిపోయింది, శరీర బలం కూడా క్షీణించిపోయిందని కీర్తనకారుడు 31:10లో చెప్తూ ఉన్నాడు. మరి రోమా 6:23లో, దురాశ గర్భము ధరించి పాపము కనగా అనే వాటి మాట మనం చూస్తాం. రోమా 6:23 చూడండి. పాపము వల్ల వచ్చు జీతము మరణము. దేవుడు తినవద్దన్న పండు తింటే నిశ్చయముగా చస్తావని చెప్పాడు. కాని వారు ఏదైతే దేవుడు వద్దన్నాడో అది తిని దైవోగ్రతకు వారు గురై ఆ తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుని మహిమకల పోయి మరణకాల వారికి మిగిలింది. గనుక పాపము వలన వచ్చు జీతము మరణం. అందరూ ఎరిగిన వాక్యం. మనం ఇంకొక వాక్యం చూద్దాం. పాపము చేయవారి యొక్క స్థితి ఎలాగున్నది? పాపము వల్ల కలిగేది ఏంటి? అవమానం. పాపము వల్ల భయము. పాపము
తరిమి పట్టుకుంటుందని, పాపము వలన తల ఎత్తి చూడలేకపోతున్నానని, అదే పాపం వల్ల బలం తగ్గిపోతుందని, పాపము వలన బలము తగ్గిపోయిన తర్వాత మరణము సంభవిస్తుందని చూశాం. ఇప్పుడు మరొక వాక్యం ఏమిటంటే కీర్తన 36:12, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. 36:12 ఎక్కడ పడి ఉన్నారు? పాపము చేయవారు అందరూ ఎక్కడ పడి ఉన్నారు? అక్కడ పడి ఉన్నారు. ఎక్కడ? కీర్తన గ్రంథము 49:14 వారు పాతాళములో మందగా కూర్చబడుదురు. పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు. ఎక్కడ? పాతాళములో మందగా కూర్చబడతారంట పాపము చేయవారు అందరూ. గనుక ఇంకొక మాట కీర్తన 9:17 చూసినప్పుడు, దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. పాపము చేయవారందరూ అక్కడ మందలుగా పడి ఉన్నారంటున్నాడంటే పాతాళంలో ఉన్నారంట. దుష్టులను దేవుని మరుసు జనులందరూ పాతాళములోనికి దిగిపోతారు అంటున్నాడు. గనుక కీర్తన 9:17 చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి. అలాగే మత్తయి సువార్త 13:19 చూడండి. 13:49 దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటేనే ఉండును. ఈ లోకములో సుఖ దుఃఖాలు, సంతోషం, విచారం, ఆనందం అన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి మనిషి అనుభవిస్తూ ఉంటాడు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత చక్రం వల్లే తిరుగుతున్నాయి అంటా ఉన్నారు. పగలు రాత్రి ఉన్నట్లుగానే సుఖ దుఃఖాలు మరి తిరుగుతూ ఉన్నాయి. కనుక ఇక్కడ పాతాళ లోకములో సుఖము దుఃఖము కంటే దుఃఖమే గాని సుఖానికి తావు లేదు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మత్తయి సువార్త 13:49 దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను అంటే పాపులను వేరు చేసి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. పాపుల కొరకు సిద్ధపరచబడినది అగ్నిగుండము అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేదురు. అగ్నిగుండము పాపులు చివరికి చేరేది. పాపి తన పాపాన్ని ఒప్పుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి పాప పరిహారం పొందకపోతే పాపి యొక్క స్థానం అగ్నిగుండం. అగ్నిగుండంలో ఆనందం, సంతోషం, ఉత్సాహం, ఉల్లాసం ఏమీ కనబడదు. అక్కడ ఏముండదంటే అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటూ ఉండును. ఏడవటం, పటపట పండ్లు కొరగటమే తప్ప అక్కడ ఏ రకంగా కూడా సంతోషం, సమాధానం, ఆనందం వారికి రవ్వంత కూడా దొరకదు. మిక్కిలి వేదన పడుతున్నానన్నాడు ధనవంతుడు లాజరు ధనవంతుని కథలో. గనుక మరి యెషయా గ్రంథము 59:2 చూసినప్పుడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. గుడ్డ అడ్డం పెట్టుకుంటే ముఖం కనపడదు, చెయ్యి అడ్డం పెట్టుకున్నా కనపడదు. కానీ ఇక్కడ దేవునికి మీకును మీ ముఖము దేవునికి, దేవుని ముఖం మీకు కనపడకుండా మీ పాపాలు అడ్డుగా ఉన్నాయంట. అడ్డుగా వచ్చినాయి. యెషయా 59:2. కనుక ఆ పాపం అనేటువంటి అడ్డు గోడ, పాపం అనేటువంటి ఆ తెర, ఆ పాపం అనేటువంటి ఆ ముసుగును తీసివేసుకుంటే దేవుని ముఖం మనకే, మన ముఖం దేవునికే కనబడుతుంది. ఇది ఒక గొప్ప దుస్థితి, ఆత్మీయ దుస్థితి. యుగ సంబంధమైన అవిశ్వాసులు మనోనేత్రాలను ముసుగు వేసిందన్నాడు. పాపము అడ్డుగా ఉన్నది. అడ్డును తీసివేసుకోవాలి పశ్చాత్తాపం అనేటువంటి ఆ గొప్ప కార్యము ద్వారా. తర్వాత హోషేయ 4:7 చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. లేనప్పుడు దేవుడా దేవుడా అని, లేములో ఉన్నప్పుడు దేవా దేవా అని అంగలార్చి దేవుని వైపు చూసి దేవుని సహాయము కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఎదురు చూసినట్లే ఈ విశ్వాసి లేమిలో, దీనస్థితిలో, బాధలలో ప్రభు వైపు, దేవుని వైపు ఎదురు చూసి బాధలన్నీ తీరి దేవుడు బహుమానంగా ఆస్తిని, ఐశ్వర్యాన్ని ఇస్తే వారు కలిమి కలిగిన వారయ్యారు. కలిమి, ధనవంతులు, ఐశ్వర్యవంతులు. నేడు దినాన దేవా 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 అని కలవరించిన వారు ధనమో 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 అని కలవరిస్తూ ఉన్నారు. పైకి
నటన కనపరుస్తున్నారు, లోపల ధనాశ, దురాశ. గనుక ప్రియమైన దేవుడిని పౌలు భక్తులు చెప్తున్నారు, ఆత్మీయానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా ముగిస్తారా? గనుక కలిమి కలిగిన తర్వాత ఎంత గొప్ప భక్తులైనా ఆస్తి విస్తరించిన వెండి బంగారములు ధనము భూమి వసతులు వాహనాలు కలిగిన తర్వాత వారు ఏమైపోతారట? తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసి. గనుక వారి స్థితిని దేవుడు ఎలా మారుస్తానంటున్నాడు? వారి ఘనత నీచ స్థితికి మార్చెదను. పాపం నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరం పొందుతారు అన్నాడు దేవుడు సమూయేలు గ్రంథములో. కానీ ఇక్కడ ఏమన్నాడు? కలిమి కలిగినది కొలది వారు అధిక పాపము చేసి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చివేస్తాను. ఘనముగా ఉన్నతంగా గౌరవప్రదమైన స్థితిలో ఉన్న వారిని దేవుడు గౌరవాన్ని తీసివేసి ఘనతను తీసివేసి నీచ స్థితికి మారుస్తానంటున్నాడు. ఆనందంగా ఉండవలసిన వారికి ఆవేదన మిగులుస్తుంది దేవుడు ఈ పనిని బట్టి. చూడండి, మరి యెషయా గ్రంథం 1:28 మీరు చూసినప్పుడు, అక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా శేషము లేకుండా నాశనమగుదురు. పాపులను అతిక్రమము చేయువారు దేవుడు కొంచెము కూడా మిగలకుండా వారిని నాశనం చేస్తానంటున్నాడు. నాశనం నిశ్శేషముగా, శేషము మిగలకుండా, శేషం లేకుండా వారిని నాశనం చేస్తాడు. అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. పాపులైన వారు తమ పాప జీవితంలోనే కొనసాగి పాప జీవితంలో వారి జీవితాన్ని ముగించుకుంటే వారికి నాశనమే తప్ప మరొకటి వారికి ఆశ్రయము దొరకదు అని చూడగలుగుతున్నాం. మీకా 6:13 కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసేదను. పరిశుద్ధత మనిషిని బాగు చేస్తే, పరిశుద్ధత మనిషిని ఫలభరితమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన స్థితిలో, ఘనమైన స్థితిలోనికి నడిపిస్తే ఈ పాపము నాశనాన్ని మిగులుస్తుంది, ఈ పాపము పాడు చేస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నేను పాడు చేసేదను, పాడు చేసి మొత్తుదును. దేవుడని యెహోవా వాక్కు. కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. మీకా 6:13 చూడండి. చివరిగా 15వ వాక్యం మనం చూసుకుందాం. ఇర్మియా 2:19 నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగును నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. చెడుతనమును బట్టి, పాపమును బట్టి, దుష్టత్వము నీకు బట్టి నీకు శిక్ష కలుగుతుంది, శిక్షించును అని దేవుడు నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యముల యెహోవా సెలవిస్తున్నాడు. నీ చెడుతనమును బట్టి నీకు శిక్ష, నీ ద్రోహము నిన్ను గద్దించును. గనుక నీవు దేవుడైన యెహోవాను విసర్జించటం, నీకు నా ఎడల భయభక్తులు లేకపోవడం బాధకును శ్రమకును కారణమగునని గ్రహించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం బోధిస్తా ఉన్నాం, వాక్యాన్ని చదువుతా ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం. వాక్యానుసారమైనటువంటి జీవితం. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఎవడు పరలోక రాజ్యంలోనికి చేరడు. బల్లగుద్ది భూమి దద్దరిలాగా బోధించినటువంటి బోధకులైన వారే చివరిలో దారి తప్పిపోయి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ మనోహర స్థలానికి చేరకుండా పాపుల కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండానికి చేరారని కొన్ని ఉదాహరణలు బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. గనుక ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఎవ్వడు పరలోక రాజ్యానికి చేరడు. దేవుని చిత్త ప్రకారమే చేయవాడు పరలోక రాజ్యానికి. ఎంతవరకు? 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 50 సంవత్సరాల, అంతము వరకు సహించేవాడే రక్షించబడతాడు. ప్రాణం ఉన్నంత వరకు, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభు రక్షణ మార్గాన్ని మనం నిలవాలి. అలా నిలిచినప్పుడే మనం ప్రభు సన్నిధిలో చివరిలో ప్రభు సిద్ధపరిచిన మనోహర స్థలానికి చేరగలుగుతాం. చిన్న పాపమైనా చివరికి ఆత్మీయ జీవితాన్ని తగ్గించి వేస్తుంది. కనుక మనము ప్రభు సన్నిధిలో ప్రభువుని మహిమపరుచుకుంటూ పాపముల కలుగు ఫలితాలు విన్నారు మీరు. పాపము వలన ప్రజలకు అవమానం వస్తుందని, పాపము చేయవారు బహుగా భయపడదని, పాపము
మనిషిని తరిమి పట్టుకుంటుందని, పాపము వలన మనిషి తల ఎత్తలేని బిడియము సిగ్గు ఆవరిస్తుందని, పాపమును బట్టి శరీర బలం తగ్గిపోతుందని, పాపమును బట్టి శరీరంలో మరణం ఆవరిస్తుందని, పాపము చేయవారు పాతాళములు మందలుగా కూర్చబడ్డారని, మనము పాతాళములో ఏడ్పు పండ్లు కొరగడమే తప్ప ఆదరణ గాని ఆనందము గాని ఆశ్రయించేవాళ్ళు గాని అబ్బా అబ్బని బొబ్బ మొరలాడతారే కానీ ఆ బొబ్బలు ఆలకించే అబ్బలు ఎవరు లేరని దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. గనుక ఈ మాటలన్నీ మనం ఒక్కసారి బైబిల్లో చూసుకుని జాగ్రత్తగా ఆలకించి పాపము వలన కలిగిన ఫలితం అంతటిని కూడా శిలువలో రక్తము సిందించి ప్రాణం అర్పించి మన కొరకు బలి అయిన యేసయ్య నామాన్ని మన పాపాలు తుడిసి వేసుకోవాలి, మన పాపాలు కడిగి వేసుకోవాలి. ఒక వాక్యం చెప్పబడుతుంది, ప్రియ దేవుని బిడ్డలారా, మీ పాపములు ఎర్రనివైనా, రక్తములు ఎర్రనివైనా, కెంపు వలె ఎర్రనివైనా, హిమము వలె గుర్రుబొచ్చు వలె మార్చివేస్తాను. నీ అతిక్రమములు మబ్బు విడిపోనట్లు, ఇక్రములు మంచు తొలగిపోనట్లు తొలగిపోతాయన్నాడు. పశ్చాత్తాప పడండి. తెలిసి తెలియక చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తప్పనిసరి ఒత్తిడి వల్ల చేసిన పాపాలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో ఒక్కొక్కటిగా ఒప్పుకొని, ప్రభువా నా పాపాలు కడుగు, నా పాపాలు తుడిసివే. పాపాలు ఒప్పుకునే ముందు కీర్తనకారుడు రాసినటువంటి 51వ కీర్తన ఒకసారి ప్రార్థనాపూర్వకంగా చదువుకుని, పాపములో పడి నాతోను ప్రవక్త చేత హెచ్చరించబడినప్పుడు తన హృదయాన్ని దిద్దుబాటులో ఏ రకంగా తన హృదయాన్ని నీళ్ల కుమ్మరించినట్టు కుమ్మరించి దావీదు భక్తుడు తన హృదయాన్ని శుద్ధి చేయమని ప్రభువును కోరుకుంటున్నాడో అలాగే కోరుకోండి. ప్రభువు సిద్ధపరిచినట్టు మనోహర స్థలంలోనికి చేరాలి ఈ లోకాన్ని విడిచిపెడితే. అంతేగాని మందలుగా కూర్చోబడినటువంటి ఆ అగ్ని ఆరదు, పురుగు సావదు అనేటువంటి ఆ స్థలానికి చేరకుండా ఉండాలి. సిలువ వేయబడిన ప్రభువు, రక్తం సిందించిన ప్రభు, ప్రాణమర్పించిన ప్రభు, పునరుత్థానుడై ఆరోహుడై పరలోకానికి వెళ్ళిన ప్రభు నీ కొరకు రాబోతున్నాడు. నేను మరలా వస్తానన్నాడు. కనుక రాకడకు సిద్ధపడి పాపాలు కడుక్కుని పరిశుద్ధంగా జీవించి ప్రభువును మహిమపరిచేటువంటి, ప్రభు ఇహలోకంలో జీవించినంతకాలం ప్రభువును మహిమపరుస్తూ ప్రభు వెలుగులో ఘనముగా జీవిస్తూ ఇహలోకంలో ముగింపు అయితే పరలోకంలో మనోహర స్థలంలో అడుగుపెట్టేటువంటి ధన్యకరమైన స్థితిని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి. అట్టి బలము, అట్టి శక్తి, అట్టి స్థితి వాక్యము ద్వారా పొంది ప్రభువులో ఫలించుదురుగాక. ఆమేన్. మరణాత. కృపగల దేవా నీకు వందనాలు. నీ బిడ్డలమైన మాకు చిన్న వాక్యము ద్వారా గొప్ప మర్మాన్ని, పాపముల కలుగు ఫలితములు ఏంటి అనేది మాకు తెలియజేసావు. మీకు స్తోత్రం. దీని ద్వారా మాకు అనేకమైన విషయాలు తెలియజేసి మహిమ నొందుమని, కృప చూపించి బలపరచుమని సర్వశక్తిమంతుని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సమాధానము మీ అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. మరణాత.